దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకుని గమనించినట్లయితే గనక యేసు ప్రభుల వారంట మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే తగ్గించుకున్నాడు. గమనించినట్లయితే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్న దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా నిత్యము కోటాను కోట్ల దూతల్లో ఆయన పాడుచుంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల మధ్యలో ఆయన ఆశీనుడై సంతోషించే దేవుడు నీ కోసము నా కోసము ఈ లోకానికి మనుషుల పోలికగా పుట్టాడు. మానవ స్వరూపమును ధరించుకొని తను తాను తగ్గించుకొని యేసు ఏకలోకంలో రిక్తునిగా ఈ లోకంలో ఉండడం జరిగింది. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఈ యొక్క వాక్యంలో యేసు యొక్క తగ్గింపు, యేసు యొక్క విధేయతను మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ప్రభువు తను రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యుండి దేవుడయ్యుండి కూడా తాను తన్ను అంతగా తగ్గించుకున్నాడు. ఆయన పుట్టుకలో తగ్గించుకున్నాడు, పెరిగే విధానంలో తగ్గించుకున్నాడు. చివరికి ఆయన అప్పగింపబడక మునుపు శిష్యుల పాదాలు కడిగే ఆ సమయంలో కూడా తను తాను తగ్గించుకుని శిష్యుల యొక్క పాదాలను కడిగినటువంటి ఆయన. గమనించండి, అటువంటి తగ్గింపు కనుక మనకున్నట్లయితే ప్రభువు తను తాను తగ్గించుకునే రీతిగా ఆయన దేవుడై ఉండి కూడా తన స్థానాన్ని విడిచిపెట్టేసి తన స్థానాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో సాధారణమైనటువంటి వ్యక్తిలాగా జీవించి బ్రతికి మనకందరికీ కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపడం జరుగుతుంది. కాబట్టి ఆయన అంతగా తను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామము పైన ఆకాశం అందే కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే కావచ్చు, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమైంది. కాబట్టి అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననేసి. నీవు ఎంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడతావో, నేను ఎవరూ కూడా గుర్తించకపోయినా పర్లేదు, నువ్వు మనుషుల కన్నుల్లో పడకపోయినా పర్లేదు, మనుషుల దృష్టికి నువ్వు ఒక దేనికి కూడా పనికిరాని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు కనపడుతున్నావా? దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నావా? దేవుని యొక్క మాట వింటున్నావా? దీనిని మాత్రం నువ్వు గుర్తించుకో. నిశ్చయముగా నేను ఎవరు పట్టించుకోకపోయినా, నేను ఎవరు తృణీకరించినా, హక్కును చేర్చుకున్నా పర్లేదు, కానీ యేసు మాత్రం నేను చూస్తుంటాడు. ఆయన కొరకు నీవు తగ్గించుకో. నేనెంతటి వాడును, నేను చాలా ఆఫ్టర్ ఆల్ నేను ఎందుకు కూడా పనికిరాని వాడును. అయితే పనికిరాని వానికి దేవుడి యొక్క పనికొచ్చే పనినిచ్చాడు. ఈ పనికిరాని వాడిని అయినట్టు నాకు దేవుడి కార్యాన్ని అప్పగించాడని చెప్పేసి దేవుని స్తుతించు, ఘనపరచు. అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామం హెచ్చింపబడింది. నిన్ను కూడా నీవు తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు మహిమ పొందుతాడు. దేవుడి మాట దీవించుగాక. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.